నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకుందాం. ధర్మరాజు ఇది కూడా ఒక మహాభారతం సంబంధించిన స్టోరీ, పురాణ గాథ. ధర్మరాజు చాలా మంది ఏమనుకుంటాడంటే ఆయన ఒక జూదరి, ఆయనకి జూదం అంటే వ్యసనం అనుకుంటారు. కాదు, క్షత్రియులకి ఒక గుణం ఉండాలి. జూదం అనేది ఒక వినోద క్రీడ. ఆ వినోద క్రీడకి ఎవరైనా పిలిస్తే వాళ్ళు ఆ ఆహ్వానాన్ని స్వీకరించి అదొక క్రీడగా మాత్రమే చూడాలి. కాకపోతే ఆయనకి ఏంటంటే దాని మీద ఆసక్తి కాస్త ఎక్కువగా ఉంది. అంతే తప్ప ఆయన ఒక జూదరి కాదు. మీకు ఎన్నో సందర్భాల్లో ఎక్కడైనా ఆయన మహాభారతంలో చూస్తే, వ్యాస మహాభారతం చూస్తే ఆయన జూదంలో ఏదో అన్ని పోగొట్టుకున్న విషయాలు ఇంకొక్కటేమీ లేదే. ఇక్కడ మాత్రమే ఉంది. అది కూడా తన అన్నదమ్ముల మీద నమ్మకంతో ఓడ్డాడు తప్పితే వాళ్ళు అలా మోసం చేస్తారు అని చెప్పేసి తను అనుకోలేదు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, ఎప్పుడూ కూడా ధర్మంగా వ్యవహరించాడే తప్ప తన పరిధికి మించి ఎప్పుడూ జూదమాడేసి అన్నీ పోగొట్టడం ఇలాంటివి కాదు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు కూడా పేకాటలు ఆడేసి లేకపోతే వెళ్ళి గ్యాంబ్లింగ్ అది చేసేసి బెట్టింగ్ చేసేసి ధర్మరాజు అంతటి వాడు చేసేసాడు, మేం చేస్తే తప్పేంటి అని నీతులు చెప్తారు. అలాంటి నీతులు ఎవరైనా చెప్తే చాచి మొహం మీద కొట్టాలి. ఎందుకంటే ధర్మరాజు చేసింది నైతికమైనది, అనైతికమైనది కాదు. ఆయన వ్యసనపరుడు కాదు. సో వ్యసనానికి ఇష్టం ఉండడానికి చాలా తేడా ఉంది. తెలుసుకోండి. థ్యాంక్ యూ.